పథకాలండి, అన్ని పథకాలు మాకు వచ్చినాయి. మాకు అమ్మ ఒడి పడింది, అమ్మ ఇప్పుడు డిగ్రీ చదువుతుంది, డిగ్రీ డబ్బులు పడుతున్నాయి. మళ్ళీ మాకు స్థలం వచ్చింది, అన్ని బాగానే జరుగుతున్నాయి. మా ఎమ్మెల్యే గారు ఎలా చేస్తున్నారు? మా మాచర్ల నియోజకవర్గంలో ఈసారి రామకృష్ణారెడ్డి గారిని ఓడిస్తాను అని చెప్పేసి బ్రహ్మారెడ్డి గారు చెప్తున్నారు. అదంతా ఇంకా మాకు పెద్ద తెలియదు, కానీ మాకు ఎమ్మెల్యే గారు మాత్రం బాగానే చేశారండి. ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాం. బాగా చేశారు అంటే ఈయన డెవలప్ చేయట్లేదు, అసలు డెవలప్మెంటే లేదు గెలిచిన దగ్గర నుంచి అని చెప్పేసి కొన్ని రోడ్లు వేపిస్తున్నారు. పాలో జంక్షన్ దగ్గర రోడ్లు వేపించారు, మరి ఇటు రింగ్ రోడ్ దగ్గర రోడ్లు వేపిస్తున్నారు, హైవే మొత్తం వేస్తున్నారు. ఇది అందుకే నేను మాల్స్గా అన్నా మనం అటే కన్నా కాస్త తిరిగేది. ఇటు మొత్తం ఈ బజార్లు మొత్తం ఇంకా ఆయనే జగనన్న గుర్తే. రామకృష్ణారెడ్డి గారు తెలుసా నీకు? ఓకే, షూర్. నీ బాగా చేశారంటే బాగా అమ్మఒడి మొత్తం పడింది. స్కూల్కి వెళ్తున్నా? ఎలా ఉన్నాయి స్కూల్? స్కూల్ ఇంతకు ముందు అయితే దొడ్లు బరిగుండు చంద్రబాబు ప్రభుత్వంలో లేకి ఉంటాయి. ఆ క్లాసులో అయితే కూర్చుంటే అదే వాన పడుతుంది అనుకో, కురుస్తా ఉంటాయి, లోపల ఉంటాయి. ఇప్పుడైతే మంచి బాగా ఉంటుంది, బాగా చేశారు. మంచిగా బెంచ్లు గీంచులు వచ్చాయా? ఓకే, సో అంతా బాగా చదువుకుంటున్నాం. మళ్ళీ మాకు ట్యాబ్లు ఇచ్చారు చదువుకోవడానికి. మరి ఏంటి ట్యాబ్లు ఇచ్చడం వల్ల పిల్లలు చెడిపోతున్నారు అని అంటున్నారు. వాళ్ళు చెప్పి వాగుకున్న కుక్కలు వాగుతూనే ఉంటాయి అన్న. నమస్తే అన్న. చెప్పండి అన్న, అసలు ఎలా ఉంది మాచర్ల నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఇండియల్ రామకృష్ణారెడ్డి వస్తాడు, జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఇవన్నీ ఉత్త కోతలు కాంపిటీషన్లు, అవన్నీ కాంపిటీషన్లో వస్తుందే. షో మీటింగ్లు అవన్నీ వాళ్ళు చేసిన అభివృద్ధి జనాలకు తెలుసు. ఈ ప్రభుత్వంలో ఏ ఇంటింటికి పేదవాడికి ప్రతి వాడికి చెందింది. ఈ డబ్బులన్నీ తమ్ముంది ఇల్లు దెంగి తిన్నట్టేనా? ఇప్పుడు ఆ మగోళ్ళు ఇస్తే సోమరిపోతులు కాదుగా, ఒకరికి ఇద్దరికిత్తరా అటు ఇంట్లో ఆ మగోళ్ళు వాళ్ళ అమ్మలు తెచ్చిత్తరా. ఇప్పుడు ఈయన ఒక్కడికి ఇస్తేనే అప్పులని ఏడుతుండ్రు. ఇవాళ ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి ఇస్తా, ఐదుగురు ఉంటే ఐదుగురికి ఇస్తా, బస్సులు ఫ్రీగా ఇప్పిస్తా. ఏడన్నా ఎలా అమ్మ మూడు సొమ్మిది తెచ్చిత్తరా. మరి జగన్ గారు వస్తే ప్రజల డబ్బులే ప్రజలకు ఇస్తున్నారు. ఆ ప్రజల డబ్బు అయినా ఆ 14 ఏళ్లలో పెట్టలేదుగా మరి ఈ మగోళ్ళు. మరి ఇవాళ ప్రజలు నీ రూపాయి నీకన్నా ఖర్చు పెట్టిండే అతను, అవి కూడా పెట్టకుండా మీరు చేసిందేగా. సో ఇక్కడ పిన్నెల రామకృష్ణ గారికి బ్రహ్మారెడ్డి గారికి పోటీ ఉంది కదా, సో వీళ్ళిద్దరిలో ఎలా ఉండిపోతుంది అంటారు? పౌరుషం, మాచర్లు అంటేనే పౌరుషానికి పెట్టింది మార్పులు. ఈ నియోజకవర్గంలో ఎలా జరుగుతుంది? ఎలా జరిగినా ఏది జరిగినా అంతా కరెక్ట్గా జరిగిద్ది. పోయేటప్పుడు పేరు గొప్పలు చెప్పుకొని తొడలు తెలుసుకుంటాను తప్ప అది ఎక్కడా సాధ్యపడేది కాదు. మరి రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు కూటమిని తట్టుకొని నిలబడగలదంటారా? బ్రహ్మారెడ్డి గారు అంటే ఇప్పుడు ఒక పార్టీ కాదు కదా, ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు కలగడం జరిగింది. ఎన్ని పార్టీలైనా ఏదైనా ఏం కాదు, వాళ్ళు చేసిన పని మోకాలు వాళ్ళకి అన్నం పెడతాయి. అంతేగాని తొడలు జరుచుకున్నంత మాత్రాన, పులిని చూసి నక్కువాతలు పెట్టుకున్నంత మాత్రాన పులి కాదు. అంటే రామకృష్ణారెడ్డి గారి మీద కొన్ని వార్తలు వచ్చాయంటే ఆయన ప్రజల్ని పట్టించుకోవడం అని. అరే పట్టించుకుందే, ఒకసారికి 4 సార్లు గెలిచినాడబ్బా. ఇవన్నీ కాంపిటీషన్ కోతలు, పడని కోతలు, అదే జరుగుతుంటది. చూస్తుండు మళ్ళీ గెలుతుడు. ఈ దెబ్బ మినిస్టర్ అవుతుడు. నా పేరు పోర్మల వెంకటరమణ. వెంకటరమణ గారు, చెప్పండి అమ్మా, ఇప్పుడు మాచర్ల నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితి? రాబోయే ఎన్నికలు ఎవరు గెలవాలనుకుంటున్నారు? జగన్ తమ్ముడు. జగన్ గారు. జగన్ తమ్ముడు. ఎందుకనమ్మా? ఎందుకంటే ఈ అమ్మఒడి పథకం ఇచ్చాడు, అమ్మఒడి పథకం ఇచ్చాడు. పిల్లలకు వస్తుందా? మీ పిల్లలకు వస్తుంది, వస్తుంది. నాకు పింఛన్ కూడా ఇస్తున్నారు, ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు రైతు భరోసా, ఇళ్ల స్థలాలు వచ్చినాయి. ఈ మధ్యన మాకు కొద్దిగా డోకరా అవి కూడా కొంచెం రుణమాఫీ అని అంటే ఈ నెలలో ఒక నెల రాలేదు. 45 సంవత్సరాలు వచ్చినాయి. ఇక్కడ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారికి, రామకృష్ణారెడ్డి గారికి పోటాపోటీగా ఉంది కదా, మీకు ఏమైనా చేశారా? నాకంటే ఇప్పటికే నాకంత పెద్దగా తెలియచ్చు. రామకృష్ణారెడ్డి గారు తెలుసా? తెలుసు. ఆయన ఇప్పుడు 4 సార్లు గడప గడప ప్రోగ్రానికి వెళ్ళాను.
అప్పుడు కూడా మీడియాకి మాట్లాడిచ్చారు బాగానే ఉంది. ఏమన్నా ఇచ్చారా? ఏమన్నా అంటే ఏమన్నా చేశారా మాచర్లకి ఏమైనా గెలిచిన తర్వాత? అంటే జగన్ తమ్ముడు వచ్చిన తర్వాత నీకు ఇలా చేశాడమ్మా, మీకు ఇన్ని వచ్చినాయి అని చెప్పి ఏదో బుక్ ఇచ్చారు, ఒక బుక్ ఇచ్చారు. అంతా ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ల స్థలాలు వచ్చినాయి అమ్మ, కట్టుకోలేదు కానీ ఇళ్ల స్థలాలు మట్టుకు వచ్చినాయి. మరి గత ప్రభుత్వం ఏం రాలేదా? అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏం రాలేదా మీకు? ఆయన చేశాడా? పింఛను 2000 అంతా వచ్చినాయి, అది ఇంకంతే, అప్పుడు పెద్దగా ఏం రాలేదు. మరి ఇప్పుడు ఎవరిని గెలిపించుకుంటాం మనం? జగన్కే ఓటేస్తా. జగన్ గారు ఇక్కడ రామకృష్ణ గారి దగ్గర. అవును. చెప్పండి, మాచర్ల నియోజకవర్గంలో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఉంది? ఎలా ఉంది పరిస్థితి? వైసీపీ అనండి వచ్చేది. మళ్ళీ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వచ్చేది. బాగుంది ఆయన పాలన. అయితే ఇప్పుడు ఆయనకు పోటీగా బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు, అంటే మేమే గెలుస్తామన్న కాన్ఫిడెన్స్తో కూటమితో వస్తున్నారు. మరి ఏంటి పరిస్థితి? కూటమి అయితే ఏం గెలవదు ఆడ. ఇక్కడ ఎప్పుడైనా వచ్చేది వైసీపీయే. ఏంటి ఎలాంటి మార్పులు వచ్చాయి అసలు? ఈయన ఇన్నిసార్లు గెలిచాడు, ఇంక వ్యతిరేకత వచ్చేసింది ప్రజలు అంటున్నారు. ఏం లేదు, అనుకోవటమే అది. వచ్చేది వైసీపీయే. రామకృష్ణారెడ్డి గారు గెలిచేది. రామకృష్ణారెడ్డి గారే అంటారు పక్క. అంటే ఆయన మీద కొన్ని వార్తలు వస్తున్నాయి కదా, ఆయన బాగా చెయ్యడు, ప్రజలను పట్టించుకోడు. అన్నీ ఎప్పుడైనా వచ్చాయి, ఎప్పుడైనా వస్తూనే ఉంటాయి. మీకేంటి నమ్మకం జగన్ గారు మళ్ళీ గెలుస్తారని? జగన్ గారు వెళ్తారంటే అభివృద్ధి ఉంది, పథకాలు ఉన్నాయి బాగానే, ప్రజలకు మంచి జరుగుతుంది ముందు. సో ఇక్కడ మీ ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి గెలిచిన తర్వాత ఆయన ఏం చేశారు? చేసిండు, అన్నీ చేస్తేనే కప్ప గెలిచేది. మళ్ళీ చేసిందంటే ఏం చెప్పాలి? ఇంకా రోడ్లు వేయించిండు, అన్నీ వేయించిండు, అంతా బాగానే ఉంది. డెవలప్మెంట్ బాగానే ఉంది, స్థలాలు ఇచ్చిండు, అన్నీ ఇచ్చిండు, బాగానే ఉంది. ఇంక డెవలప్మెంట్ అంటే ఏంది? ఇంకా అంతా బాగానే ఉంది. నమస్తే, మీ పేరు? నా పేరు మనోజ్ రెడ్డి. ఓకే, చెప్పండి అన్న, ఇక్కడ మాచర్ల నియోజకవర్గంలో అసలు పరిస్థితి ఎలా ఉంది? రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? పక్కాగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. రామకృష్ణారెడ్డి గారు అంటే ఆయన మీద కొన్ని అంటే మంచిగా పట్టించుకోడు, దౌర్జన్యాలు ఎక్కువగా ఉన్నాయి, వ్యతిరేకత ఉంది అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి. అసలు మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఏం చేశాడు మీకు ఆయన గెలిచిన తర్వాత? ఇలాంటి అపోహలన్నీ ప్రతిపక్షమైన టీడీపీ ఇట్లా దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. వాస్తవానికి జగనన్న పథకాలు ఇక్కడ చాలా బాగా పేద కుటుంబాల్లో పనిచేశాయి, వాళ్ళని ఆర్థికంగా పైకి లేపాయి. అండ్ ఒక విద్య కానించి వైద్యం కానించి వాళ్ళ ఇంట్లో చిన్న సన్నకారు కుటుంబాలు మొత్తం ఆర్థికంగా చాలా బలపడి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాయి. సో ఏ కుటుంబాన్ని మిస్ చేయకుండా ప్రతి ఒక్క పథకం కుటుంబానికి వెళ్ళింది. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీఏ మళ్ళీ విజయకేతనం ఎగరవేయబోతుంది. రామకృష్ణారెడ్డి గారికి పోటీగా బ్రహ్మారెడ్డి గారు గెలుస్తారు అది ఇది అని చెప్పేసి అంటున్నారు. బ్రహ్మారెడ్డి గారు అంటే ఎవరి పార్టీ వాళ్ళు గెలుస్తాదని చెప్పుకోవటంలో తప్పులేదు కదా. అంటే సో వాళ్ళ ప్రచారంలో మేము గెలుస్తామని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు కూటమి పరంగా వస్తున్నారు కదా, దాని గురించి ఆలోచించాలి కదా. కూటమి పరంగా వచ్చినా ఎలా ఇంకొన్ని 2 పార్టీలు కలుపుకున్నా వచ్చేది వైఎస్ఆర్సీపీఏ. జగనన్న మా కోసం 125 బటన్లు నొక్కిండు, మేము 2 బటన్లు నొక్కలేమా? 2 బటన్లు నొక్కి తనని గెలిపించుకుంటాం, అత్యధిక మెజార్టీ రాష్ట్రం మీద చూపిస్తాం. అంటే రామకృష్ణారెడ్డి గారు మరి చేస్తారని అనిపిస్తుంది అసలు? చేస్తారు. ప్రతిపక్షంలో వాళ్ళు ఎన్నన్నా మాట్లాడుకోనివ్వండి, అంటే కూటమిగా వస్తున్నాము, ఈసారి మాకు ఎదురు లేదు, మేము గెలుస్తామని వాళ్ళు అంటున్నారు. కానీ జనాల నాడి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మీదనే ఉంది. ఎందుకంటే ఇన్ని పథకాలు ఇచ్చిన సీఎం, ఇంత డబ్బులు పంచిన సీఎం ఎక్కడ చూసి ఉండరు. వాళ్ళు బ్రాండెడ్ మద్యం ఇస్తాం, సరసమైన ధరలకు అందిస్తామని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నాణ్యమైన విద్య ఇస్తా, నాణ్యమైన ఆరోగ్యం ఇస్తా హాస్పిటల్స్లో. సో తనేమో ఆ కోవలో ఉంటే వీళ్ళేమో మందు మీద అట్లా ఉన్నారనమాట. సో తనకి వాళ్ళకి ఎంత తేడా ఉందో ఒకసారి మీరే అనాలిసిస్ చేసుకోండి. సో 175 స్థానాల్లో మరి ఇంచుమించు ఎంత రావచ్చు అంటారు? ఇప్పటికైతే 135, 130 అలా ఉంది. బట్ నా అనాలిసిస్ ప్రకారం ఇది పెరుగుతుంది. ఎందుకంటే ఇంకా మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు జగనన్న. మేనిఫెస్టో రిలీజ్ చేసిన అనంతరం జనాలు ఇంకా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. నాకు తెలిసి ఈసారి ఆ 151 క్రాస్ అవుతుంది.
కూటమితో వచ్చినా ఎన్ని కుట్రలతో వచ్చినా ఆ 151 దాటిద్ది. ఎందుకంటే ఇంకా మేనిఫెస్టో వదలలేదు. మేనిఫెస్టో వదలక ముందే ఇన్ని పథకాల మధ్యలోనే 130, 140 అని అంటున్నారు కదా. ఆ మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఇంకా కొన్ని వర్గాలకి మంచి జరుగుద్ది. సో ఆ 151 క్రాస్ అవుతాం.